నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఒకటే సందడి. కోర్స్ ఇప్పుడు సంక్రాంతి పండగ కార్పొరేట్ సంస్కృతిగా మారిపోయింది. ఏ ప్రైవేటు సంస్థలో A1 కన్వెన్షన్ సెంటర్లోనో లేకపోతే ఇంకో చోట సంక్రాంతి పండుగలు నిర్వహిస్తున్నాయి. ఏమైనా సాంప్రదాయానికి విరుద్ధంగా కొత్తవి చేర్చి నార్థరన్ స్టేట్స్లో ఉండేటువంటి కొన్ని ఆచారాలను తీసుకొచ్చి ఇందులో మిళితం చేసి చేస్తున్నారు. నిజానికి సంక్రాంతి అనేది మన ఆంధ్ర సాంస్కృతిక జీవనంలో, ముఖ్యంగా ద్రవిడ సాంస్కృతిక జీవనంలో ఒక కీలకమైంది. దుక్కిని దున్ని విత్తనాన్ని నాటి పంటను పండించిన రైతు, అతనికి సహకరించినటువంటి వ్యవసాయ కార్మికులు, అలాగే కలుపు తీసినటువంటి వ్యవసాయ కూలీ మహిళలు, వ్యవసాయం చేయటానికి వెళ్ళినటువంటి భర్తలకి సర్ది కట్టి పంపించే మహిళలు, ఇంటికొచ్చినటువంటి ధాన్య సిరులను భద్రపరిచేటటువంటి వాళ్ళు, పంట చేలలో కలుపు తీసే సమయంలో, కలుపు నాటే సమయంలో, కోత కోసే సమయంలో అలసట తెలియకుండా జానపద గీతాలను పాడే కార్మిక కళాకారులు. సంక్రాంతి సకల జనుల పండుగ, సకల సామాజిక వర్గాల సంఘటిత శక్తికి ఒక నిదర్శనం. పండుగ వచ్చిందంటే ఇంటి ముంగిట ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మన మహిళల యొక్క సృజనలు. ముగ్గుకో విశిష్టత ఉంది. ఇంటికొచ్చే ధాన్య సిరులను ఆహ్వానించటం కోసం, లక్ష్మిని ఆహ్వానించటం కోసం రకరకాల రీతిలో ఈ సృజనని పండిస్తారు. దీనికి తోడు ఇంకోటి కూడా, ఓ పశుపక్షాదులారా, మాతో కలిసి మమ్మల్ని సంతోషపరిచినటువంటి జీవులారా, ఇదిగో ఈ బియ్యంతో చేసినటువంటి ముగ్గు, వేసినటువంటి ముగ్గు, ఇదిగో ఈ ధాన్యపు గింజలను వేసినటువంటి ముగ్గు, ఇదిగో ఈ గొబ్బెమ్మలు, ఇవన్నీ మీకు మేము అర్పించే నీరాజనాలని చెప్పటం. ఇది మతానికి సంబంధించింది కాదు, మన